మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూన్ 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు జూన్ 19వ తారీఖు దాకా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు నెలంతా కూడా మిథునంలోనే సంచారం చేస్తున్నాడు. గురుడు జూన్ 2వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శుక్రుడు జూన్ 8వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలనుకున్న డబ్బులు దాచుకున్నటువంటి డబ్బులు కానీ, పోగు చేసిన డబ్బులు కానీ, ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు కానీ తీసి భూములు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ చేసే అవకాశాలు, కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా లోన్లు పెట్టుకునైనా సరే వ్యాపారాలు పెట్టడం కానీ, ఇండస్ట్రీలు పెట్టడం కానీ కలిసి వస్తుంది. కాబట్టి పెద్ద పెద్ద లావాదేవీలు, పెద్ద పెద్ద పెట్టుబడులు బ్రహ్మాండంగా పెట్టగలుగుతారు. ముఖ్యమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పెట్టుబడులు, ఆదాయాలు లేదా ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ప్రకృతిని ఆస్వాదించడం, మొక్కల పట్ల ఆసక్తి, ఆధ్యాత్మిక చింతన, దేవతాలయ దర్శనాలు చేయడంతో పాటుగా మంచి పనులు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పచ్చు. ఇతరులకి మంచి చెడు బోధించగలుగుతారు. దురలవాట్లు అంటే వ్యసనాలన్నీ తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మద్యపానం కానీ, ధూమపానం కానీ, గుట్కాలు, సిగరెట్లు లాంటివి కానీ పూర్తిగా మానేయడం చాలా మంచిది. లేకపోతే కనుక అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, శస్త్రచికిత్సలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. దీర్ఘకాలిక రోగాలను వారు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ సమస్యల నుంచి, ఉద్యోగం పోతుందేమో అనే భయం నుంచి బయటపడి ఉద్యోగాలు నిలబడతాయని చెప్పచ్చు. అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో శ్రద్ధగా పనిచేసుకోగలుగుతారు. మీరు అనుకున్న కోరికలు ఎవరినైనా కలవాలనుకున్నా, ఎవరితోటైనా శారీరకంగా కోరికలు తీర్చుకోవాలనుకున్నా ఈ నెలలో అనుకూలంగా కనపడుతోంది. ప్రేమ కలాపాలు, కామ కోరికలు తీర్చుకోగలుగుతారు. కాకపోతే వివాహేతర సంబంధాలకి, తప్పుడు పనికి దూరంగా ఉండండి. బయట దొరికిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు ఉద్యోగాలు చేసే చోట పరస్పర కోరికలు బాగా పెరిగిపోతున్నాయి. స్త్రీ పురుష కోరికలు, జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ప్రమోషన్లు ఆగిపోయిన ఎదురుకు వెళతాయి. కావలసిన ప్రదేశాలకి స్థాన బదిలీలు కనపడుతూ ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు కూడా మీలో కొత్త కోణం అంటే మీలో టాలెంట్ని అక్కడ ప్రదర్శించగలుగుతారు. అక్కడ వాతావరణం అనుకూలిస్తుంది. ఇరుగు పొరుగు వారితో సఖ్యత, గృహయోగం కనపడుతోంది. వీసాలు మంజూరు అవుతాయి. ఆగిపోయిన పనులు ఎదురుకు వెళతాయి. బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగుతాయి. బ్యాంకు లోన్లు తీరగలుగుతాయి. హోమ్ లోన్లు అప్లై చేసినా, వ్యాపారానికి లోన్లు అప్లై చేసినా దొరుకుతాయని చెప్పచ్చు. కొత్త వ్యాపార రుణాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగా కనపడుతూ ఉంది. అలాగే షేర్లు, ట్రేడింగ్లు, బెట్టింగ్లు, స్కాముల జోలికి అస్సలు వెళ్ళకండి. తీవ్రంగా నష్టపోతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త వ్యక్తుల పరిచయం కానీ, కొత్త డైరెక్టర్ల పరిచయం కానీ, కొత్త కథలు రావడం కానీ, కొత్త భాషలలో అవకాశాలు రావడం కానీ మీకు కలిసి వస్తుంది. అలాగే తల్లి తండ్రుల నుంచి పితృపూర్వక ఆస్తులు సంక్రమించడం లేదా ఆగిపోయినటువంటి రిజిస్ట్రేషన్లు ఎదురుగా వెళ్ళడం, భూములు సంక్రమించడం లేదా ఏదైనా ఆస్తులు లిటిగేషన్లో ఉన్నటువంటి ఆస్తులు మీరు పొందడం జరుగుతుంది. కోర్టులో వివాదాలు పరిష్కారాలు అవుతాయి. అలాగే రియల్ ఎస్టేట్లో కానీ, బంగారంలో కానీ, భూముల్లో కానీ, వెండిలో కానీ, స్థిరాస్తుల్లో కానీ పెట్టుబడులు పెట్టచ్చు. కానీ షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టుబడి పెట్టే మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఉన్నాయో, ఏ దశలు నడుస్తాయో తెలుస్తుంది. ఆ దశలు యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. తద్వారా పెట్టుబడులు పెట్టాలి, లేకపోతే నష్టపోతారు. అది పెట్టుబడులకనే కాదు, వివాహానికి, ఉద్యోగానికి, సంతానానికి, వ్యాపారానికి, దేనికైనా పర్సనల్ జాతకం చాలా ముఖ్యం. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూసి చెప్తాం. ఏదైనా దోషాలంటే పరిహారాలు చేయిస్తాం. తద్వారా మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, సక్సెస్ అవుతారు. అందుకనే స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెట్టి మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల విషయంలో శుభ సమాచారం అంటే పిల్లలు పుడుతున్నారని కానీ లేదా ప్రెగ్నెన్సీ వచ్చిందని కానీ సమాచారం అందుతుందని చెప్పచ్చు. పిల్లలు లేని వారికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసిన వారికి సక్సెస్ కనపడుతోంది. అలాగే సంతాన సాఫల్యత ఖచ్చితంగా ఉంది. అలాగే ఆల్రెడీ పిల్లలు ఉన్నవారికి వాళ్ళకి సంబంధించినటువంటి అభివృద్ధి అంటే వాళ్ళ ఉద్యోగం వచ్చిందనో, వాళ్ళకి వివాహం కుదరడమో, వాళ్ళని విదేశాలు పంపడమో లేదా విద్యా ప్రావీణ్యతో కనపడుతోంది. కాబట్టి సంతోషమైన వార్త వింటారు. ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి.
భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు బాగా అర్థం చేసుకోగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఫిట్గా ఉండడానికి లేదా ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాకపోతే బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు పూర్తిగా మానేయండి. ఇంట్లోనే తినండి, సమయానికి తినండి, సమయానికి పడుకోండి. నిద్ర చాలా ముఖ్యం. రాత్రి సమయంలో టీవీలు, ఫోన్లు, వెబ్ సిరీస్లు చూడకండి. అలాగే ఒక అరగంట వ్యాయామం చేసి ఒక పావుగంట మెడిటేషన్ చేయండి. మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఏదో ఒక తెలియని అల్లజడి, తొట్టుబాటుతనం, కంగారు, పనులలో జాప్యము కనపడుతుంది. రాజకీయ నాయకులకు మాత్రం ప్రజాదరణ విపరీతంగా పెరుగుతుంది. పదవులు పొందగలుగుతారు. ఎలక్షన్స్లో విజయాలు పొందగలుగుతారు. కొత్త కొత్త ప్రాజెక్టులు చేపట్టే వారికి విజయవంతంగా కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల్లో పనిచేసే వారికి విజయం కనపడుతోంది. కొత్త అవకాశాలు రాబోతున్నాయి. మీలో ఉండే టాలెంట్ బయటకు తీసుకురాగలుగుతారు. క్రియేటివ్గా ఆలోచించగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులతో ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకోగలుగుతారు. అలాగే వివాదాలు, ఆస్తి వివాదాలు, భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళతోటి సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ మీకు బ్రహ్మాండంగా లభించబోతుందని చెప్పొచ్చు. కుటుంబంతో కలిపి శుభకార్యాల్లో పాల్గొనడానికి, విహారయాత్రలు చేయడానికి, తీర్థయాత్రలు చేయడానికి చాలా అనుకూలమైన సమయంగా కనపడుతోంది. విద్యార్థులకి పరీక్షల్లో విజయం కనపడుతోంది. కెరీర్ గురించి, భవిష్యత్తు గురించి మంచి ఎంపికలు చేసుకుని ఎదరికి వెళతారు. మీలో ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. అలాగే మీ పిల్లలకి సంబంధించి సంస్కారవంతంగా పిల్లలను తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా కాలక్షేపం చేయగలుగుతారు. సాంకేతిక విద్యల పట్ల ఆసక్తి, టెక్నాలజీ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి పదోన్నతులు కనపడుతున్నాయి. సంతానానికి నూతన ప్రయత్నాలు కలిసి వస్తున్నాయి. అనుకున్న ఏ పనైనా సరే దిగ్విజయంగా ఈ నెలలో పూర్తి చేసుకోగలుగుతారు. కోర్టు వివాదాల పరిష్కారము, కోర్టు విజయాలు కూడా కనపడుతున్నాయి. పోలీస్ కేసుల నుంచి బయటపడగలుగుతారు. ఏదైనా లావాదేవీలు ఉంటే పెద్ద మనుషుల ద్వారా చర్చించుకున్నట్లయితే పరిష్కారాలు అవుతాయి. అయితే వాహనాలను నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్త. చిన్న చిన్న ప్రమాదాలు, యాక్సిడెంట్లు కనపడుతూ ఉన్నాయి. లేదా డెంటింగ్లు, స్క్రాచెస్ కనపడుతూ ఉన్నాయి. హెల్మెట్లు, సీట్ బెల్ట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. అలాగే ఓవర్ స్పీడ్గా డ్రైవింగ్లు చేయకండి. సిగ్నల్ జంపింగ్లు లేదా రాంగ్ పార్కింగ్లు చేయకండి. పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఉందా లేదా ఒక్కటికి 10 సార్లు చెక్ చేసుకుని ఎదరికి వెళుతూ ఉండండి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. దూర ప్రయాణాలు లేదా విదేశీ ప్రయాణాలు అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల మీ జీవితం మారబోతోంది ఈ నెల. అలాగే వస్తువులు కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, ఫోన్లు కానీ, ఆన్లైన్ షాపింగ్లు కానీ చేయడం, బట్టలు, ఆభరణాలు కొనుగోలు చేయగలుగుతారని చెప్పచ్చు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోగలుగుతారు. కొత్త ప్రాంతాలు తిరుగుతారు. కొత్త పుస్తకాలు చదువుతారు. మీలో కొత్తదనం అనేది ఖచ్చితంగా ఉండబోతోంది. ఎవరైనా ఏదైనా తప్పులు చేస్తూ ఉంటే దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసి ముందడుగు వేస్తారు. వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త విధానాన్ని అమలు చేయడం ద్వారా వ్యాపారంలో చక్కని లాభాలు పొందగలుగుతారు. వ్యవసాయం చేసేవారికి పంట లాభాలు, టెక్నాలజీని ఉపయోగించుకోవడము, పంటకి గిట్టుబాటు ధరతో పాటుగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. మీలో ఉండే తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. అలాగే మానవ సేవ, ప్రజా సేవ చేయగలుగుతారు. మంచి ప్రణాళికలు వేసుకుంటారు భవిష్యత్తు గురించి, మీరు తీసుకునే నిర్ణయాల గురించి. ఆగిపోయిన వివాహ ప్రయత్నాలు ఎదరికి వెళతాయి. మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. జాతకం మాత్రం ఖచ్చితంగా చూపించుకోండి. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి, మొండి బాకాయల వసూలు, అప్పులు తీర్చగలగడంతో పాటుగా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ నెలలో బ్రహ్మాండంగా కనపడుతోంది. అయితే కొత్తగా ఏదైనా క్రయ విక్రయాలు జరిపేవాళ్ళు అంటే అమ్మకాలు కొనుగోలు చేసేవారికి లాభాలు కనపడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి అయితే మెరుగు కనపడుతోంది. గొప్ప భావాలు కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఉన్నతమైన వ్యక్తులను కలవగలుగుతారు. డబ్బుల కన్నా మనుషులు ముఖ్యం అనేటటువంటి ఆలోచన చేయగలుగుతారు. అలాగే టెక్నాలజీ పరమైనటువంటి మార్పులు మీ ఇంట్లో తీసుకురాగలుగుతారు. వాస్తవాలను గ్రహించి, భవిష్యత్తును గ్రహించి నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. మీకు ఏదైనా అవకాశాలు వస్తే దాన్ని జారిపోకుండా జాగ్రత్త పడతారని చెప్పచ్చు. కాకపోతే మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు ఎక్కువైపోతున్నారు. నరదిష్టి, నరఘోష బాగా ఉంది కాబట్టి దానికి సంబంధించి యంత్రాలు వేయించుకోవడం, తావీజులు పెట్టుకోవడం చేయండి. మమ్మల్ని సంప్రదిస్తే మేము పంపిస్తాం. ముఖ్యంగా ఏ పని ప్రారంభం చేసినా ఎవరికి చెప్పకండి, రహస్యంగా చేయండి. ఆ పని పూర్తయిపోయాక అయిపోయిందని చెప్పండి. అంతేగాని లేకపోతే ఏడుస్తుంటారు. అలాగే మీ చర్యను అందరూ ఇష్టపడతారు. మీరు చేసే పనులు, మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చుతూ ఉంటాయి. అయితే ఎక్కడ ఖర్చు చేయాలో, ఎక్కడ పొదుపు చేయాలో జాగ్రత్తగా ఆలోచించి చేయండి. మీకు లాభం కనపడుతోంది. వ్యాపారస్తులు ఒకటికన్నా ఎక్కువ వ్యాపారాలు చేయగలుగుతారు. వ్యాపార విస్తరణ వల్ల లాభం కనపడుతోంది. పశువుల దానాకి సంబంధించిన వ్యాపారస్తులకి, పాడి పరిశ్రమలకి, వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించిన పరిశ్రమలకి ఎక్కువ లాభాలు ఉన్నాయి. అలాగే తెలియని వ్యక్తులతోటి ఆన్లైన్ చాటింగులు చేయడం, కలవడాలు, బయట కలవడాలు చేయకండి. బ్లాక్మెయిల్స్ గురవుతారు, జాగ్రత్త. కష్టపడి పని చేయడం వల్ల మాత్రం లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. చేనేత వస్త్ర కార్మికులకి, బట్టలు కుట్టేవారికి కష్టార్థంగా ప్రతిఫలము, గవర్నమెంట్ పరమైనటువంటి ఏవైనా పథకాలు పొందే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి విద్యారంగంలో అభివృద్ధి, చదవాలన్న తపన, కసి, పట్టుదల,
పోటీ పరీక్షలలో విజయము, అలాగే తోటి విద్యార్థులతో పోటీ పడి చదవడంతో పాటుగా చదువు యొక్క గొప్పతనం తెలుసుకోగలుగుతారు. అలాగే కొత్త పుస్తకాలు చదవడం, కొత్త సబ్జెక్టులను పూర్తి చేయడంతో పాటుగా కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతోంది. విదేశాల్లో చదువుకునే వారికి పార్ట్ టైం జాబులు వస్తాయని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణము, ఉద్యోగంలో సమస్యలు భర్తీ చేసుకోవడంతో పాటుగా బాధ్యతగా ఉద్యోగం చేయగలుగుతారు. అలాగే కొత్తగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. అలాగే ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఆగిపోతే ఎదరికి వెళుతుంది. కావలసిన ప్రదేశాలకి స్థాన బదిలీల కోసం ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకి చాలా అనుకూలంగా కనపడుతోంది. ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ అవకాశాలు లేదా పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు కూడా ఈ నెలలో కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో సంతోషము, షాపింగ్ మాల్స్కి తిరగడము, అందం పట్ల ఆసక్తి, వస్త్రాలు, నగలు కొనుగోలు చేయడము, అలాగే భర్తకి మీకు మధ్య అనుబంధము ఏర్పడుతోంది. ఇష్టమైన వ్యక్తులతో శారీరకంగా కలవగలుగుతారు. ఉద్యోగాల్లో మంచి అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారపరంగా, ఇండస్ట్రియల్ పరంగా మీరంటూ సొంతంగా ఏదైనా చేసుకుంటే కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు అన్ని రంగాల్లోనూ కలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. క్రయ విక్రయాల్లో లాభాలు పొందగలుగుతారు. అలాగే భవిష్యత్తుని, మనుషుల్ని బాగా అర్థం చేసుకుని వ్యాపారాలు చేయగలుగుతారు. కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెట్టడం కానీ, కొత్త వ్యాపారాలు పెట్టడం కానీ కలిసి వస్తుంది. అలాగే పోటీతత్వంతో ఈ వ్యాపారం చేయండి, మార్జిన్స్ తక్కువ వేసుకోండి, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోండి మీ వ్యాపారాల్ని, మీకు అద్భుతమైన సక్సెస్ కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు దేవుడి దగ్గర కూర్చుని పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో కానీ, లేదా గృహాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, మనశ్శాంతి లేకపోవడము, పీడకలలు రావడము, కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆస్తి వివాదాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడము, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఈ జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ నవగ్రహాల ప్రభావం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు వీరికి? 2026 సంవత్సరం జూన్ మాసం మాస ఫలితాల భాగంగా మిథున రాశి వాళ్ళకు ఎలా ఉందో మనం తెలుసుకునే ముందు ఈ రాశికి సంబంధించిన గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాము. గ్రహాలు లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు ఈ మాసం 20వ తారీఖు వ్యయంలోకి వస్తున్నాడు. వ్యయస్థానంలో ఉన్నటువంటి రవి 15వ తారీఖు జన్మంలోకి వస్తున్నాడు. జన్మంలో ఉన్న గురువు 2వ తారీఖు ద్వితీయంలోకి వస్తున్నాడు.
జన్మంలో ఉన్న శుక్రుడు 8వ తారీఖు ద్వితీయానికి వస్తున్నాడు. జన్మంలో ఉన్నటువంటి బుధుడు 22వ తారీఖు 2వ స్థానానికి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. యథావిధిగా 3వ స్థానంలో కేతువు, 9వ స్థానంలో రాహువు, 10వ స్థానంలో శని అట్లే సంచరిస్తున్నారు. ఈ 3 తప్ప మిగతా అన్ని గ్రహాలు మారుతున్నాయి. వీళ్ళకు ముఖ్యంగా చెప్పుకోదగింది గురువు 2వ ఇంట్లోకి రావడం విశేష శుభఫలదాయకం. ధనస్థానంలోకి గురువు ఉచ్చస్థితిలోకి రావడం విశేష ధన యోగంగా చెప్పవచ్చు. అదేవిధంగా జన్మంలో ఉన్నటువంటి శుక్రుడు ద్వితీయానికి రావడం అంటే పంచమాధిపతి ద్వితీయానికి వస్తే చాలా మంచిది. ఎందుకంటే అది కూడా ధనాన్ని సూచిస్తుంది. రాశాధిపతి ద్వితీయానికి వస్తున్నాడు. ఈ రాశికి శుభగ్రహాలైనటువంటి బుధ శుక్రులు 2వ ఇంట్లోకి రావడము, 2వ ఇంట్లో ఆల్రెడీ ఒక ఉచ్చస్థితి గ్రహం ఉండడము వీళ్ళకు విశేష ధనయోగం మనకి నాంది, వీళ్ళకి పునాది పడతా ఉంది. రాబోయే రోజుల్లో మంచి డబ్బులు సంపాదించడానికి ఇప్పుడు బీజాలు పడిపోతున్నాయి. అంటే ఈ మాస ఫలితం ఏ రాశికైనా మాస ఫలితం చెప్తే ఆ మాసం చెప్పిన ఫలితాలు ఆ మాసంలో జరిగిపోవు. కొన్ని స్టార్ట్ అవుతాయి, కొన్ని జరుగుతాయి, కొన్ని లాంగ్ రన్లో రిజల్ట్స్ ఇస్తాయి. అక్కడికి వచ్చిన మూలకొని మళ్ళీ రిజల్ట్స్ కనిపిస్తాయి. మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఇక్కడ ఆర్థికంగా వీళ్ళకు బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే ఇంకా సంవత్సర కాలం అంటే లాంగ్ రన్లో గురువు అక్కడ ఉంటాడు కాబట్టి, ఈ రాశిలో బుధ శుక్రుడు అక్కడ వస్తున్నారు కాబట్టి వీళ్ళకి 2వ స్థానం అంటే కుటుంబ స్థానము. మంచి ముష్టాన భోజనం తింటారు, మంచి వస్త్ర భూషాలంకరణాలు ఉంటాయి. అంటే శుక్రుడు అంటే మనకు ఆర్నమెంట్స్, వస్త్రాలు, లగ్జరీ అంతా శుక్రుడే. ఇంకా రాశ్యాధిపతి కూడా అందరం కలిశాడు కాబట్టి ఇంకా బలం పెరిగింది. కాబట్టి ఈ టైంలో వీళ్ళు నగలు కొనొచ్చు, బట్టలు కొనొచ్చు, మంచి నచ్చినటువంటి 7 స్టార్ హోటల్లో పోయి భోజనం చేసినా ఆశ్చర్యం లేదు. వాళ్ళ స్థితులు బట్టి మారచ్చు. కుటుంబానికి ఆదాయాలు పెరుగుతాయి, కుటుంబంలో సుఖ కార్యాలు జరుగుతాయి. కాబట్టి కుటుంబం అంటే ఏమి, భార్య అయితే భార్య పిల్లలు, అదే లేడీస్ అయితే భర్త పిల్లలు. కాబట్టి కుటుంబం 2వ స్థానం అంటే ప్రాథమిక విద్య. అదే 10th క్లాస్ వరకు అయితే 6 నుంచి 10th క్లాస్ ఇంటర్ వరకు 4వ స్థానము. ఇంటర్ తర్వాత వచ్చేటువంటి అన్ని రకాల చదువులు 9వ స్థానము. 9వ స్థానం అయిన తర్వాత విదేశీ చదువులు అయితే 12వ స్థానము. ఇప్పుడు 2వ స్థానంలోకి 3 శుభగ్రహాలు వస్తున్నాయి కదా. కాబట్టి వీరింట్లో ప్రాథమిక విద్యలో ఉన్న పిల్లలందరికీ కూడా మంచి మంచి స్కూల్స్ దొరకడము, మంచిగా వాళ్ళు మంచి స్థాయికి వస్తారు. ఇప్పుడు మంచి స్కూల్ ఇప్పుడు చేరిపోయారంటే ఫ్యూచర్లో మంచి గొప్పలు అవుతారంటారు రూలు. టీచర్లు బాగలేరు, సౌకర్యాలైన స్కూల్లో చేరితే మాకు అప్పట్లో టీచర్స్ సరిగా లేకుండా చదువుకోలేకపోయామని పెద్దయినాక బాధపడతారు. అంటే ఇప్పుడు పడ్డతా ఉంది పిల్లలకు ఫౌండేషన్ పడిపోతూ ఉంది, మంచి స్కూల్స్ వస్తాయి ప్రాథమిక విద్యలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఆదాయం బాగానే ఉంటుంది. మిథున రాశి వాళ్ళకు గురువు బాగానే ఉన్నాడు. 10వ ఇంట్లో ఉన్న శనేశ్వరుణ్ణి గురువు చూస్తాడు. 10వ ఇంట్లో శని అంటే అష్టమాధిపతిని గురువు చూడటం వల్ల శని యొక్క తాకడ తగ్గుతుంది. భాగ్యంలో రాహు ఉన్నాడు. తండ్రి ఉన్న వాళ్ళైతే ఇబ్బంది, తండ్రి లేని వాళ్ళకైతే రాహు యోగిస్తాడు, విదేశీయాన్ని ఇస్తాడు. చక్కగా వీళ్ళకు అన్ని రకాల భోగభాగ్యాలు ఇస్తాడు రాహు. తండ్రి ఉంటే తండ్రికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే రాహు పితృస్థానంలో ఉంటే రవిగ్రహాన్ని బాధిస్తాడు కదా గ్రహణ రూపంలో. కాబట్టి పితృస్థానంలో రాహు ఉన్నప్పుడు తండ్రికి ఇబ్బందిగా ఉంటుంది. తండ్రి ఎవరితో మోసపోవడం కానీ, తండ్రి ఏదైనా నష్టపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అదే ఇప్పుడు తండ్రి లేని వాళ్ళకైతే ఆ ఇబ్బంది ఉండదు. ఇతర ఇంకా కేతు కూడా 3వ ఇంట్లో ఉన్నాడు. పాపగ్రహం 3వ ఇంట్లో మంచిదే. ఓవరాల్గా తీసుకుంటే గురువు ఎప్పుడైతే మారాడో ఒకసారి స్థితిగతులు అన్ని రాశులకు మారిపోయినాయి. ఉచ్చ స్థితిలోకి వచ్చాడు 12 సంవత్సరాల తర్వాత. ప్రతి రాశికి ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉంది గురువు ఉచ్చస్థితిలోకి రావడం వల్ల. కాబట్టి మిథున రాశికి కూడా బాధకాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. అయినా కానీ శుభగ్రహం కాబట్టి వీళ్ళకు శుభ ఫలితాలు చూస్తారు. అక్కడ బుధ శుక్రులు కూడా కలిశారు కాబట్టి అది ఇంకా ఎక్కువ అవుతుంది, రెట్టింపు అవుతుంది. మరి గురుగారు ఈ మాసంలో వీరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి కొత్తగా చూస్తే వ్యాపారాలు పెట్టుకునేవారైనా పెట్టుబడులు పెట్టేవారైనా పెట్టొచ్చు అంటారు? పెట్టుబడులు పెట్టేవాడు పెట్టుకోవచ్చు. ధనస్థానంలోనే 3 గ్రహాలు శుభగ్రహాలు వస్తున్నాయి కదా. అంటే ధనస్థానంలో వచ్చినప్పుడు పెట్టుబడి పెట్టుకోవచ్చు. వాళ్ళ జాతకరీత్యా ఏదైనా దుర్దశ నడుస్తూ ఉంటే మనం ఏం చేయలేం. కానీ జాతకరీత్యా కూడా మంచి దశ నడుస్తూ ఉంటే ఈ గోచారం ఇంకా అడిషనల్ బెనిఫిట్ అయిపోతుంది. ఇది కలిస్తే ఇంకా వృత్తి స్థానంలో ఉన్న శనేశ్వరుని కూడా గురువు చూస్తున్నాడు కాబట్టి వృత్తిరీత్యా పెట్టుబడులు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. గృహయోగం వాహన యోగం కూడా ఉందంటారా? వాహన యోగము గృహయోగం 2. ఎందుకంటే మిథున రాశికి 4వ ఇంటి వాడు గృహ వాహన యోగానికి రాశికి అధిపతి బుధుడు ద్వితీయంలోకి వచ్చి శుక్రుడితో కలిసి పంచమాధిపతితో కలిసి గురువుతో కలిసి ఉన్నాడు కాబట్టి అక్కడ శుభత్వం ఏర్పడింది. కాబట్టి గృహ వాహన యోగాలు అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. మరి గురుగారు ఈ మాసంలో ప్రథమార్థం అంటే మొదటి 15 రోజులు బాగుంటుందంటారా? ద్వితీయార్థం అమావాస్య తర్వాత వీళ్ళకి ఎక్కువ బాగుంటుంది? 2 ప్రథమార్థం ద్వితీయార్థం 2 బాగున్నాయి. వ్యయస్థానంలో కుజుడు వస్తున్నాడు. వ్యయస్థానంలో కుజుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే నిద్ర సరిగ్గా పడదు,
12వ స్థానం అంటే మనం పడుకొని నిద్రపోయిన పడకది. అక్కడ కుజుడు ఉంటే ఏమవుతుంది, అప్పుడు ఆలోచిస్తారు, ఆలోచన అప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏం చేయాలి రేపు అనేసి. నిద్ర మర్చిపోతారు. అదే అంటూ ఉంటారు, నేను రాత్రంతా ఆలోచించాలి ఏం చేయాలనేసి, నాకు మళ్ళా ఐడియా వచ్చింది అంటారు. అంటే పగలు ఆలోచించలేదని కదా అర్థం, అంటే నిద్రపోకపోతేనే కదా ఆలోచిస్తారు. కాబట్టి 12వ స్థానంలో ఒక శుక్రుడు రాహు తప్ప ఏ గ్రహం ఉండకూడదు. శుక్రుడు కామానికి అధిపతి, రాహు భోగానికి అధిపతి. 12వ స్థానము అనేది అయిన సైన భోగస్థానం కాబట్టి వాడు వాళ్ళు యోగిస్తారు. వేరే గ్రహాలు ఉన్నాయంటే డిస్టర్బే ఉంటుంది. గురువు ఉంటే కూడా డిస్టర్బే 12వ స్థానంలో. ఇప్పుడు గురువు అంటే ఏమి, ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్ ఉన్నవాడు. అప్పుడు పూజ రూమ్ని ఏం చేస్తారు, బెడ్రూమ్ని ఏం చేస్తారు, పూజ రూమ్ లాగా పెట్టుకుంటారు. అదంతా నీట్గా ఉండాలి, దాన్ని సర్దుకునే దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఎట్టు ఉండాలి, ఎదుటినో చూసుకుంటూ ఉంటారు. అంటే అక్కడ వచ్చే కాడికి కంఫర్ట్గా ఉన్న గ్రహాలు ఒక శుక్రుడు రాహు మాత్రమే. కుజుడు ఉన్నాడంటే ఆవేశానికి, ఆలోచనకి, కోపానికి, టార్గెట్స్కి. అప్పుడేమవుతుంది, ఆ కుజుడు మారే వరకు వీళ్ళకి ఇప్పుడు నిద్ర సరిగ్గా ఉండదు. ఎటు వచ్చి మిగిలిన గ్రహాలు బాగున్నాయి కాబట్టి కుజుడు వ్యతిరేకంగా ఉన్నా కానీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా తీసుకుంటే అదే చెప్తున్నారు, నిద్ర సరిగ్గా ఉన్నప్పుడు కొంచెం నలత చేస్తుంది. 6వ ఇంటి వాడు కుజుడు వేయంలోకి వచ్చాడు అంటే ఆరోగ్యరీత్యా ఏదైనా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది, లేదా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళు నిద్రాభంగం ఉంది కాబట్టి ఒక లాజికల్గా ఒక పని చేయొచ్చు. నిద్రగానే పట్టకుండా ఇబ్బందిగా ఉంటే ఒక 500 నుంచి వెనక్కి రివర్స్ కౌంటింగ్ 1 వరకు లెక్క పెట్టాలి. 500, 499, 498, 497 అని రివర్స్ కౌంటింగ్ చేయడం వల్ల కండ్లు బరువెక్కిపోయి నిద్ర వచ్చేస్తుంది. ఈ టిప్ అందరూ చేయొచ్చు? ప్రతి ఒక్కరు చేయొచ్చు. నిద్ర రాని వాళ్ళంతా ఈ పని చేయొచ్చు. వెనక్కి 1, 2 500 నుంచి కంటిన్యూగా మిస్ కాకుండా రావాలని ట్రై చేస్తే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఎప్పుడు నిద్రలో కలిపింటారు. దీనికి స్లీపింగ్ ట్యాబ్లెట్ అవసరం లేదు. కాబట్టి వ్యయస్థానంలో ఈ నెగిటివ్ గ్రహాలు ఉన్న వాళ్ళు, వ్యయస్థానంలోకి గోచారంలో నెగిటివ్ గ్రహాలు వచ్చినప్పుడు ఈ టిప్ను పాటించవచ్చు. ఏదైనా రివర్స్ చేయాలి, ఏది చేసినా. ఇప్పుడు 10, 9, 8, 7 అనే రివర్స్ వస్తాం కదా, అప్పుడు ఏం చేయాలి, ఎక్కువ క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. అప్పుడేమవుతుంది, ఇప్పుడు కొన్ని ఉంటాయి, సండే టు సాటర్డే, సాటర్డే ఫ్రైడే థర్స్డే వెన్స్డే ఇట్లా రివర్స్లో రావాలి. డిసెంబరు, నవంబరు, సెప్టెంబరు అంత స్పీడ్ రాదు చూడండి. స్పీడ్ రానప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మెదడు బరువెక్కిపోతుంది, లాగేస్తుంది నిద్రలోకి. కాబట్టి ఇటువంటి టిప్ను పాటించవచ్చు. మరి గురుగారు, ఈ మాసంలో వీరు ఏ దైవనామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? వీళ్ళకు రాశిలోకి 15వ తారీఖు నుంచి రవి వస్తున్నాడు. రవిగ్రహం వీళ్ళకి మంచిది కాదు కాబట్టి శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి. అదేవిధంగా వ్యయ స్థానంలోకి కుజుడు వస్తున్నాడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కంపల్సరీ చేయాలి. సుబ్రహ్మణ్య అష్టకం, భుజంగ సూత్రాలను చదువుకోవచ్చు, శివనామ స్మరణ చేసుకోవచ్చు. ఈ 2 దేవతలు ఆరాధిస్తే ఈ 2 గ్రహాలు హార్డ్గా ఉన్నటువంటి తత్వాన్ని స్మూత్ అయిపోతాయి. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. అందరికీ శుభాభినందనలు. మిథున రాశి జూన్ నెలలోకి వచ్చేసాము. ఈ జూన్ నెలలో అత్యంత ఆసక్తికరమైన అంశం మీ గురించి మాట్లాడబోతున్నాను. అదేంటంటే మిథున రాశి వారి జీవితం ఎలా ఉండబోతోంది, వారి రాశి ఫలితాలు ఎలాంటి మలుపులు తీసుకోబోతున్నాయి అనే విషయం చాలా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోను ఒక లైక్ చేయండి. అసలు విషయంలోకి వెళితే ముందు మిథున రాశి వారికి అద్భుతమైన లక్షణాలు, వారి స్వభావం ఎలా ఉంటుందో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే మీ రాశికి ఉన్న పవర్ ఏంటంటే మీకు తెలిస్తే మీరు ఎంత అద్భుతాలు సృష్టించబోతున్నారో మీకే అవగతం అవుతుంది. మిథున రాశి అనగానే ముందుగా గుర్తొచ్చేది వారి అద్భుతమైన తెలివితేటలు, మరియు ఏ రంగంలో అడుగుపెట్టినా ఆ రంగంలో వారికి లాభమే చేకూర్చే గుణం. ఈ జూన్ 2026 నెలలో మిథున రాశి వారి గ్రహాలు స్థానాల గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే ఈ నెల మొత్తం మీకు శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా వచ్చే అవకాశం ఉంది. ప్రధాన కారణం ఏమిటంటే పాపగ్రహం మరియు 7వ 10వ స్థానాల్లో అధిపతి అయిన గురుగ్రహము జూపిటర్ మీ మొదటి స్థానంలో కొలువై ఉండటము. అలాగే మొదటి ఇంట్లో గురుగ్రహం ఉండటం వల్ల ఈ నెలలో మీ మీద వర్క్ ప్రెషర్ అంటే ఒత్తిడి కాస్త గట్టిగా పడే అవకాశం ఉంది. శుభగ్రహం కాబట్టి లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంటుంది. 9వ స్థానంలో ఉన్న రాహువు ఉన్నాడు చూసాడా, మీ అదృష్టాన్ని, మీ ఎదుగుదలకు కొన్ని ఊహించని అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. మీ పనులు మరింత వేగంగా ముందుకు సాగకపోవచ్చు, ఏదో తెలియని బ్రేక్ పడుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే
మీ రాశ్యాధిపతి అయిన సాక్షాత్ ఆ బుధ భగవానుడు మీకు చాలా అనుకూలంగా ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మే 29 నుంచి జూన్ 22 వరకు బుధుడు మీ మొదటి స్థానంలోనే ఉండి ఆ తర్వాత జూన్ 22 నుంచి జూలై 7 వరకు 2వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. మీ బుధుని అనుగ్రహం వల్ల చాలా చురుకుగా తెలివిగా పనులను చక్కబెట్టే అద్భుతమైన అవకాశం మీకు లభిస్తుంది. అందరికీ ఎంతో ఆసక్తిగా ఉన్న కెరీరు, ఉద్యోగం మరియు వ్యాపార విషయాలకు వస్తే ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ నెలలో మీరు వృత్తిపరంగా బ్రహ్మాండమైన లాభాలు గడిస్తారు. 9వ స్థానాధిపతి అయిన శనిగ్రహం మీ 10వ స్థానంలో ఉండటమే దీనికి ముఖ్య కారణం. 10వ స్థానంలో శని ఉండటం వల్ల మీ వృత్తి జీవితాన్ని ఎంతో అనుకూలం. మీరు పడే ప్రతి చుక్క చెమటకి, ప్రతి కష్టానికి సరైన ప్రతిఫలం వచ్చి మీరు అనుకున్నది ఉన్నత ఉద్యోగాన్ని సాధిస్తారు. మీ కష్టంపై అధికారులు గుర్తించి మీకు మంచి ప్రమోషన్ ఇవ్వటం కానీ, మీ ఆఫీసులో అత్యున్నత ప్రయోజనాలు చేకూరటం కానీ గ్యారంటీగా జరుగుతాయి. సహజంగానే ఎంతో శుభాలిచ్చే గురుగ్రహం 7వ మరియు 10వ స్థానాల్లో అధిపతిగా ఉంటూ మీ మొదటి స్థానంలో కూర్చోవటం వల్ల మీరు మీ ఆఫీసులో కొన్ని బలమైన సూత్రాలను, ఎథిక్స్ను ఫాలో అవుతారు. మీ ఆఫీస్ వాతావరణంలో ఒక అద్భుతమైన వర్క్ కల్చర్ను డెవలప్ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచే లక్షణం ఇది. మొదటి స్థానంలో గురువు ఉండటం వల్ల కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీరు వర్క్ హాలిక్గా మారిపోతారు. అంటే పగలు రాత్రి లేకుండా పని మీద ధ్యాస ఉంచుతారు. మీ పై అధికారులతో కానీ, తోటి ఉద్యోగులతో కానీ చిన్నపాటి వాదనలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నది. మీ పనిని వారు గుర్తించరు. మీ మధ్య ఉన్న సఖ్యత కాస్త దెబ్బతినవచ్చు. ఆఫీసులో అందరితో నవ్వుతూ అడ్జస్టబుల్గా అవుతూ ఉండే మీ మంచి లక్షణమే మిమ్మల్ని ఇక్కడ కాపాడుతుంది. ఇక వ్యాపారం చేసే వారి విషయానికి వస్తే మీరు నెలలో ఎదిగి గంతేయచ్చు. ఎందుకంటే వ్యాపారస్తులు ఈ నెలలో లేదా అంతకంటే ఎక్కువ డీల్స్ కుదుర్చుకునే యోగం బలంగా ఉంది. ఈ డీల్స్ ద్వారా మీరు ఊహించని స్థాయిలో లాభాలు వస్తాయి. సక్సెస్ రేట్ అమాంతం పెరిగిపోతుంది. మీరు గనక ఎవరితోనైనా కలిసి భాగస్వామ్యం, పార్ట్నర్షిప్ చేసుకుంటే జూన్ నెల ఎంతో అద్భుతంగా దానికి సూట్ అవుతుంది. మీ పార్ట్నర్తో కలిసి మీరు బిజినెస్కు లాభాల బాటలో పరుగు పెట్టిస్తారు. ఇప్పుడు ఆర్థిక విషయాలు అంటే జేబులో డబ్బుల పరిస్థితి ఎలా ఉండబోతోంది అనే సందేహం రావచ్చు. మీకు ఒక మోస్తరు ఆర్థిక ఫలితాలు వస్తాయి, డబ్బు వస్తుంది, కానీ అదే స్థాయిలో ఖర్చులు కూడా అవుతాయి. గృహగ్రహం మీ మొదటి స్థానంలో ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామి ఆరోగ్య పరిస్థితిపై మీరు కొంత డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. అలాగే మిమ్మల్ని కొంత ఆలోచనలకి, టెన్షన్కి ఆవిడ ఆరోగ్యం గురి చేస్తుంది. మీరు ఎంత గట్టిగా డబ్బు కూడబెట్టి మీ సేవింగ్స్ చేయాలని ప్లాన్ చేసుకున్నా అది అంత ఈజీగా జరగదు. ఇక్కడే మీకు అద్భుతమైన సృష్టి ఉంది. 8, 9 స్థానాల్లో అధిపతి అయిన శని భగవానుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల మీకు పూర్వీకుల నుండి వారసత్వంగా ఆస్తులు కలిసి రావటం కానీ, మీరు ఎప్పుడో చేసిన పెట్టుబడుల ద్వారా స్పెక్యులేషన్లో విపరీతమైన లాభాలు రావటం కానీ జరిగే అవకాశం సూచన మాత్రంగా చెప్పవచ్చు. ఒకవైపు ఖర్చులు ఉన్నా ఇంకోవైపు అడక్వేట్గా అవసరానికి తగ్గట్టుగా డబ్బు మీ చేతికి అందుతూ ఉంటుంది. అవసరం కోసం కూడా జేబులోంచి డబ్బులు తీయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ ఖర్చులు, ఇన్కము ఈక్వల్గా బ్యాలెన్స్గా అవుతూ ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతోంది అంటే మీరు ఖచ్చితంగా చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉన్నది. గురుగ్రహం చంద్రరాశికి సంబంధించిన మొదటి స్థానంలో ఉండటం వల్ల మీకు ఒక మోస్తరు ఆరోగ్యం మాత్రమే ఉంటుంది. ప్రధానంగా మీకు భుజాలకు సంబంధించిన నొప్పులు, మెడ నొప్పి లాంటివి లేదా భుజాలు పట్టేసినట్లుగా అనిపించడం, స్టిఫ్నెస్ లాంటివి కలగవచ్చు. ఈ నెలలో ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోండి. ప్రేమకి, పెళ్లికి కారకుడైన శుచగ్రహం జూన్ 8వ తేదీ నుండి మీ అత్యంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తాడు. దీనివల్ల మీ ప్రేమ జీవితంలో సరికొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. మీ భాగస్వామితో కలిసి ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చిన్న మైనస్ పాయింట్ ఒకటి ఉంది. మొదటి ఇంట్లో ఉన్న గురుగ్రహం మిమ్మల్ని కొద్దిగా ఈగో, అహంకారం ఫీల్ అయ్యేలా చేస్తాడు. మీ భాగస్వామి దగ్గర ఈగోను ప్రదర్శించడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ అహంకారము, హోదా మీ భాగస్వామి దగ్గర ప్రయోగించకండి. కుటుంబం గురించి మాట్లాడుకుంటే జూన్ నెలలో మీకు ఒక మోస్తరు ఫలితాలు కనిపిస్తాయి. మొదటి ఇంట్లో గురువు ఉన్నందువల్ల మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య తరచుగా వాదనలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్నది.
ముఖ్యంగా మాతా పితృ వర్గము నుంచి అంటే తల్లిదండ్రుల వైపు నుండి మీకు కొన్ని ఊహించని చిక్కులు సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ మిగతా కుటుంబ విషయాలను మీరు ఎంతో సంతోషంగా ఆహ్లాదంగా గడుపుతారని చెప్పవచ్చు. మే 29 నుంచి జూన్ 7 వరకు 4వ స్థానానికి అధిపతి అయిన బుధుడు మొదటి మరియు 2వ స్థానాల్లో ఉండటం వల్ల మీ కుటుంబంలో ఒక మంచి ఆనందము, ఒక సంతృప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులందరికీ మీరు మంచి విలువల ప్రాముఖ్యతనిస్తారు. మీ మైండ్లోకి వచ్చే ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నత భావాలు ఈ సమయంలో మీకు అద్భుతమైన ఫలితాలు సాధించి పెడతాయి. స్వల్ప అనారోగ్యాలు ఉన్నా కూడా మీ పనులు మీరు ధైర్యంగా చేసుకుంటూ ముందుకు సాగిపోయే అవకాశం ఉంది. చివరగా ఈ నెలలో మీకున్న కొన్ని ఇబ్బందులు తొలగిపోయి మరింత అదృష్టాన్ని పొందేందుకు కొన్ని పరిహారాలు, సలహాలు సూచించబడ్డాయి. మీరు ప్రతిరోజు పురాతనమైన నారాయణీయం పారాయణ చేయటం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. అలాగే గురువారం నాడు గురుగ్రహం జూపిటర్ కోసం ప్రత్యేక పూజలు చేయటము, శనగలు దానం చేయటము, శనగలు ఉత్సవాల్లో పంచిపెట్టడము అడ్డంకులను తొలగిస్తాయి. ప్రతిరోజు 41 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే అద్భుతమైన మంత్రాన్ని జపించడం వల్ల మీ జీవితంలో సకల శుభాలు కలుగుతాయి. ఇక మీ అదృష్టాన్ని పెంచే రాళ్ళు, అంకెలు విషయానికి వస్తే మృగశిర నక్షత్రం వారు పగట పొంగరాన్ని ఉత్తమం, ఆరుద్ర నక్షత్రం వారు గోమేధికం ఉత్తమం, పునర్వసు నక్షత్రం వారు పుష్యరాగం ధరించడం ఉత్తమం. ఈ తలపెట్టిన కార్యాలని దిగ్విజయంగా జరుగుతాయి, కానీ అవకాశం ఉన్నవాళ్ళు మాత్రమే ఇవి పాటించండి. అలాగే 1, 3, 6 మరియు 9 అంకెలు మీతో కలిసి వస్తాయి. ఆ అంకెల్లో పనిచేయండి, అంకెల వారితో స్నేహం చేయండి. ఆదివారము, సోమవారం, బుధవారం మంచి పనులకు ఉపయోగించుకోండి. మీకు ఖచ్చితంగా విజయం తెచ్చిపెడతాయి. మీ స్టార్ నెంబర్ 5గా గుర్తుంచుకొని ఆ దిశగా అడుగులు వేయండి. ఈ విధంగా గ్రహస్థితులను అర్థం చేసుకుంటూ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళితే జూన్ నెలలో మీకు ఎన్నో అద్భుతమైన విజయాలను, సంతోషాలను అందించడం ఖాయం. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీకు ధైర్యము, మాట తీరు ఎంతో ఉపయోగపడతాయి. మీ ఫ్లెక్సిబిలిటీ, సమయస్ఫూర్తిగా మాట్లాడేటువంటి మీ వాక్ పటిమ మిమ్మల్ని ఈ నెలలో ఉన్నతంగా ఒక స్థానంలో నిలబెడుతుంది. అదే మీకు చేదోడు వాదోడుగా ఉండని మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీకు ఈ మాసమంతా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయాత్, సర్వే జన సుఖినో భవంతు.